ఒకవేళ సంపత్ కుమార్ డబ్బులకు కక్కుర్తిపోయేటోడుంటే ఇదే హరీష్ రావు, ఇదే కేటీఆర్, ఇదే కేసీఆర్ నన్ను అనేక రకాలుగా మచ్చగా చేసుకుని 30 కోట్ల రూపాయలు ఇస్తాము, 420 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తాము తుమ్మిలేదని చెప్తే కూడా డబ్బులకు ఆశపడి నా క్యారెక్టర్ చంపుకునేటోని కాదు, నా నమ్మిన తల్లి లాంటి పార్టీకి వ్యతిరేకంగా పోయేటోని కాదు. అది తెలిసి కూడా నేనేంది, నా రోషమేంది, పౌరుషమేంది, నిజాయితీ ఏంది అనేది తెలిసిన వాళ్ళు కనుక ఇటు అరే నేను అప్పుడే పోతుంటండి. మీకు తెలుసు కదా సీనియర్ జర్నలిస్ట్ గా నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ప్రయత్నం చేసారు, 2 కోట్లు ఇస్తాం, 2 కోట్లు ఇస్తాం, ఆ కాంట్రాక్ట్లు ఇస్తామని. తృణప్రాయంగా కాదని ఇంకా కట్టుబడి ఉన్నా నేను. అటువంటి క్యారెక్టర్ తోటి బతికిన వాళ్ళం, జోబులో 10 రూపాయలు లేకపోయినా కానీ క్యారెక్టర్ కొరకు వరి తప్పించటోళ్ళం. ఇటువంటి చిల్లర వేషాలు, చిల్లర ఆర్టికల్స్ లేకపోతే పేడి ఛానళ్లతోటి పింక్ మీడియా చేసే ప్రచారానికి భయపడి దడుచుకునేటోని కాదు. ఈ ఒక వర్గం ప్రత్యేకంగా నా మీద చేస్తున్న దాడికి కానీ మా వితిన్ ద పార్టీ ఉన్నలో కానీ ఎవరు ఏం చేసినా కానీ పోయేది ముందరికే పోతాం, ప్రజల దగ్గరనే ఉంటాం, ప్రజలే న్యాయ నిర్ణీత.